శ్రీకాకుళం జిల్లా టెక్కలి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో గర్భిణి బాధపడుతున్నా డాక్టర్లు పట్టించుకోలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కైజోలుకు చెందిన శ్రావణి 24 గంటల ముందే ప్రసవం కోసం హాస్పిటల్లో జాయిన్ అయినా సమయానికి డెలివరీ చేయకపోవడంతోనే శిశువు చనిపోయిందని ఫైర్ అవుతున్నారు బంధువులు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 10 మంది డాక్టర్లు లేవండి. మనం ఈ అమ్మాయి ప్రతిరోజు ఈ వారం అంతా ఈమె చూడాలి. నెక్స్ట్ వారం నొప్పికి ప్లీజ్ మేడం గారు నాకు సర్జరీ చేసేయండి, లేకపోతే డిశ్చార్జ్ ఇచ్చేయండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏటవుతుంది, తీసేయండి మేడం గారు ప్లీజ్ మేడం గారు అంతనే మంచిగా అయిపోతామని అలా ముద్ద చేసి చంపారు నా మనవాడు. నా కొడుకు అప్పుడు సిస్టర్లు అడిగినాడు, వచ్చి మూడప్పుడు వచ్చినాడు, ఫోన్ చేసినాడు, నాయన ఈయన అంటారు శ్రావణ ఉండలేదు, నేను తీసుకుని వెళ్ళిపోతాం, మంచి పేషెంట్కి ఇవ్వట్లేదు, ఇక్కడే చేస్తున్నాను, నార్మల్ అయిపోద్ది అంటారు అనుకుని అందుకని మేము పాల్గొండి పోనాను. ఈ డోపుకు చూసాను ఆయన నా కొడుకు అసలు గడిస్తాడు, నేను డోపుకు చూసి నా మానవుడు ఎంత మానవుడు సర్జరీ చేసేమని చేసి ఎవరు చేసేప్పుడు అలా చేస్తాను. నర్సులు ఎవరు ఉన్నారో తెలియదు, ఆవిడ పేరు మాకు తెలీదు. వాళ్ళకి అడిగితే ఇలాగ ఏమన్నారు, నార్మల్ అవుతుంది, కాసేపు ఆవిడ కొంచెం మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఆవిడ భయపడుతుంది అని అన్నారు. అయితే ఇలాగన్నప్పుడు సర్జరీ చేసుకుని బయటికి వెళ్ళిపోతే బయటికి అవ్వదు, మేడం గారు వస్తారు, మార్నింగ్ వరకు వస్తారు, వీడి కొంచెం సపోర్ట్ చేస్తే అయిపోతుంది అని అన్నారు. బట్ అవ్వలేదు. ఈ 4:30కి వీడు ఫోన్ చేశారంటే 2కి ఫోన్ చేసామని చెప్పారు. మేడం గారు వచ్చేసరికి 6 అయింది. మేడం గారు వచ్చి 5 minutes 10 minutes